టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. పాకిస్తాన్ రిపోర్టర్ కి సూర్యకుమార్ కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్ కు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదు అంటూ పాకిస్తాన్ రిపోర్టర్ ప్రశ్నను సంధించారు. మీరు చెప్పింది వినిపించలేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు సూర్యకుమార్. సూర్య జవాబుతో ఒక్కసారిగా మిగిలిన రిపోర్టర్స్ అందరూ కూడా అక్కడ నవ్వుకోవడం వారి వంతైంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా అక్కడే ఉన్న పాకిస్తాన్ రిపోర్టర్ సూర్యకుమార్ ఒక ప్రశ్న అయితే అడిగారు. మీరు ఎందుకు పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని, ఆటలో భాగంగా షేక్ హ్యాండ్ ఇచ్చుంటే బాగుండేదంటూ కూడా ఆయన ఒక ప్రశ్న అయితే సంధించారు. అయితే పాక్ రిపోర్టర్కు ఊహించని కౌంటర్ ఇచ్చాడు సూర్య. మీరు చెప్పేది వినిపించలేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కొద్దిసేపు నవ్వుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సూర్య నవ్వులు పూయించిన వ్యాఖ్యలు ఇప్పుడైతే వైరల్గా మారాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆసియా కప్ T20 టోర్నీ సందర్భంగా ఒక క్రికెట్ మ్యాచ్లో ఎన్నడూ చూడని ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పహల్గాం దాడి అనంతరం పరిణామాలతో పాకిస్తాన్తో మ్యాచ్ వద్దే వద్దంటూ కూడా స్వదేశంలో నిరసనలు సాగుతున్న సమయంలో ఆ జట్టుతో తలపడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు సభ్యులతో కనీసం కరచాలనం కూడా చెయ్యలేదు. దానికి బదులుగా తర్వాతి మ్యాచ్లో ఒక పాక్ ఆటగాడు గన్ ఫైర్ సంబరాలతో కవించే ప్రయత్నం చేస్తే మరో ఆటగాడు భారత యుద్ధ విమానాలను పాక్ నిజంగానే కూల్చేసినట్లుగా 6-0 సంఖ్యతో రెచ్చగొట్టాడు. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఫైనల్ సందర్భంగాను ఇరు జట్ల ఆటగాళ్లలో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరాయని కూడా చెప్పుకోవచ్చు. ముచ్చటగా మూడోసారి పాక్ను ఓడించిన భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో పాకిస్తాన్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ ట్రోఫీని ప్రదానం చేయాల్సిండగా భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్పు తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ట్రోఫీ ప్రధానమే జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. మరో అతిథి చేతుల మీదుగా ఇండియాకు కప్పు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా నఖ్వీ అందుకు ఒప్పుకోకపోవడంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది భారత జట్టు. భారత చర్యను ఖండిస్తూ కూడా ఇండియన్ టీం క్రికెట్ను అగౌరవపరిచిందని కూడా పేర్కొన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా. అలా అన్నవాడు ప్రెజెంటేషన్ టైంలో తర్వాత ప్రెస్ మీట్లో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలు కూడా దారితీసింది. రన్నరప్ కింద అతడికి చెక్ అందజేయగా అది అందుకున్న అనంతరం దాన్ని అతను విసిరి అవతల పడేసి మ్యాచ్ ప్రెజెంటర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. క్రికెట్ను అగౌరవపరచడం అంటే ఇది అంటూ కూడా అతడి మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ఇదిలో ఉంటే మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీ ద్వారా వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని కూడా పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సైన్యానికి అందిస్తున్నట్లు ప్రకటించాడు. దీన్ని పాక్ కెప్టెన్ కాపీ కొట్టాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తమ మ్యాచ్ ఫీజులను ఇస్తామన్నాడు. అయితే ఆపరేషన్ సింధూర్లో భారత్ మట్టుబెట్టింది ఉగ్రవాదుల శిబిరాలను అని కూడా ప్రపంచానికి తెలుసు. వాళ్ళ కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం అంటే ఉగ్రవాదులకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పడమే కదా. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలంటూ కూడా మన వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు.